ఈ మధ్య మనం సోషల్ మీడియాలో చూసాము ఒక విద్యార్థి వాళ్ళ గురువుని కొట్టడం. అసలు ఈ విషయం పట్ల చాలా బాధాకరమైన విషయం ఏందంటే విద్యార్థులు ఎలా తయారవుతున్నారు అనే దానికి ఇదొక పెద్ద నిదర్శనం అన్నమాట. స్కూళ్ళల్లో ఉపాధ్యాయులు మనకు విద్య నేర్పుతారు. సంస్కారం మాత్రం ఇంట్లో పేరెంట్సే నేర్పించాలి. సో ఎప్పుడైతే పిల్లలకి సంస్కారం నేర్పిస్తామో అప్పుడు గురువుల పట్ల బాధ్యతగా, గౌరవంగా ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అమ్మ, నాన్న మనకు జన్మనిస్తారు. అవునా? ఆ జన్మకు ఒక విలువను ఆపాదించేది మాత్రం ఖచ్చితంగా గురువులే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా విషయానికి వస్తే 'వంశీకృష్ణ' అది మా తల్లిదండ్రులు నాకిచ్చిన పేరు. ఇప్పుడు మీరు అదే గూగుల్‌లోకెళ్ళి 'వంశీకృష్ణ' అని కొట్టిరనుకోండి నేను రాను. 'వంశీకృష్ణ మెమరీ కోచ్' అని మీరెప్పుడైతే టైప్ చేస్తారో, అప్పుడు ఖచ్చితంగా నా వీడియోస్, నా ఫోటోస్ మాత్రమే వస్తాయి. ఎందుకంటే, అక్కడ సమాజానికి పరిచయం చేసింది మా అమ్మ, నాన్న అయితే, సమాజం మొత్తం గూడా నన్ను గుర్తించేలాగా చేసింది నా గురువులు నాకిచ్చిన డిగ్రీలు మాత్రమే. సో, ఎప్పుడైతే మీరు మీ గురువులకు ప్రాధాన్యత ఇస్తారో, మీరు ఉన్నతంగా ఎదగలుగుతారు, ఉన్నత స్థానంలో ఉండగలుగుతారు. అంతేకాని ఎప్పుడైతే గురువులను కించపరిచినా, గురువుల్ని అవమానించినా, గురువుల మీద సెటైర్‌లేసినా, అలాంటి విద్యార్థులు బాగుపడినట్లు, ముందలకొచ్చినట్టు ఏ చరిత్రలో గూడా లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు గూడా ఆలోచన జేయాలి. జన్మ మనకు అమ్మ, నాన్న ఇస్తారు. కానీ ఆ జన్మకు సరైన సార్థకత ఉపాధ్యాయులు మనకు అందించే చదువే అనే విషయాన్ని ప్రతి విద్యార్థి గూడా గుర్తుంచుకొని, ఉపాధ్యాయుల పట్ల గౌరవంగా ఉండాలనేదే నా ఈ రీల్ యొక్క ఇంటెన్షన్. మీకు పర్సనల్ వన్ టు వన్ ట్రైనింగ్ కావాలన్నా, లేదనుకుంటే అపాయింట్‌మెంట్ కావాలనుకున్నా, లేదా నేను ఎవ్రీ సండే కండక్ట్ చేసే 2 అవర్స్ మెమరీ మిరాకిల్ అనే వర్క్‌షాప్‌లో మీరు అటెండ్ అవ్వాలనుకున్నా, ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్‌కి కాల్ చేస్తే మా టీమ్ మీకు పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. థాంక్ యూ సో మచ్.